అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు బిఎస్ భాస్కర్ దేవ్, హైకోర్టు అడ్వకేట్ అండ్ ఆల్సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లైఫ్ మెంబర్. ఇప్పుడు ఏంటంటే, నిన్న ఒక ప్రోగ్రాం చూశాను. ఏంటంటే, సాయి కుమార్ గారి ఫాదరు పీజే శర్మ గారు, ఆయన మైసభలో స్టార్టింగ్ డైలాగ్స్ అవురా, ఈ రచనా చమత్కృతి ఏమియో కానీ ప్రకృతి సౌందర్యమును సైతం అధక్కరించుచు కురు సార్వభౌముడైన నామానుసమును సైతము ఆకర్షించుచున్నదే. అది ఈ డైలాగ్స్. అవి సాయి కుమార్ గారు ఏం చెప్పారంటే, మా నాన్నగారి దగ్గర నుంచి వాయిస్ కూడా మా బ్రదర్స్ కూడా వచ్చింది, చాలా ఆయన వాయిసే వచ్చింది మాకు అని చెప్పారు. ఆయనతో కూడా డైలాగ్స్ వినిపించారు, చాలా బాగుంది అది. అయితే ఇక్కడ చెప్పవచ్చిన విషయం ఏంటంటే, నేను మైసభలో దుర్యోధనుడు మౌన యాక్షను ఫస్ట్ టైము 1970లో చేశాను. మైసభ మొత్తం 14 పేజీల డైలాగ్స్. అప్పటికే నాకు నోటికి వచ్చి ఉండడం, మా నాన్నగారు కూడా బొక్క సత్యనారాయణ శర్మ గారు కూడా మంచి ఫేమస్ ఆర్టిస్ట్ కావడం ఆ కాలంలో. అయినా మైసభలో దుర్యోధనుడు ఇలా మొత్తం ఆయన పద్యాలు అవి కూడా చాలా వచ్చు కాబట్టి పెద్ద పెద్ద పోర్షన్స్ చేశారు. నేనేం చేశానంటే, నాకు ఆ నోటికి డైలాగులు వచ్చు. నేను మైసభ చేశాను. చేస్తున్నప్పుడు ద్రౌపది మాన సంరక్షణం అని ఒక పుస్తకం ఒకటి దొరికింది ఒక చోట. దాంట్లోంచి తీసుకుని ఈ డైలాగ్స్ కొన్ని రాసుకున్నా. ఎంట్రన్స్ సీను, మైసభలోకి ఎంటర్ అవుతూనే దుర్యోధనుడు ఏం చెప్పాడు, అవి డిఫరెంట్గా ఉంటాయి, అది ఎవరు చేయలేదు. అప్పటి నుంచి నేను చాలా సంవత్సరాలుగా, నేను 1970లో నుంచి కూడా కొంచెం ఒక 4-5 ప్రోగ్రామ్స్ తర్వాత ఇది దొరికింది ఈ పుస్తకం. ఆ డైలాగ్ నేను చెప్పి వినిపిస్తాను మీకు, ఎంత బాగుంటాయో. అవి ఎవరు చేయలే. ఆ డైలాగ్స్ రాసుకుని బట్టి కొట్టి నేనే ప్రాక్టీస్ చేశాను. అది నా మైసభలో అది కనిపిస్తుంది. ఏంటంటే, సవర్ణమణి మంజుల ముక్త నియుక్తములకు జయస్తంభముల వలె కనిపించు ఈ మంటప స్తంభములు ఎంత రమణీయముగానున్నవి. ఆ స్తంభముల మధ్యగా నిలిచి ఉన్న అద్వితీయ సౌందర్య రాశి ఎవరు? ఈ సభా మధ్యమందిట్లుంటిగా నిలిచి ఉన్న కారణమేమి? అరజారిన హొంపట్టు జలుగు పయ్యంట ముసుగులో ఉండి బంగారు సంజల సింగారమును తురంగలించుచు జగన భారాతిరేకము చేయి అశివోహి వంపు తిరిగిన నడుము సోయగముతో మోహాసవ ప్రమత్తములైన నిడు వాలు సోగకనులతో నన్ను పరవశించేటికే నిరీక్షించుతున్న ఈ రాగిణి ఎవరు? ఈ విరహిణియు నేను తప్ప చడంజులెవరను లేరే. అదేమి రెప్పలార్పకన అవంకనే చొచ్చుచున్నది. రెప్పలార్పకుండుడి చేయి ఈమె ఎవరో అనిమిషాంగన కావలిగినను తొచ్చుతున్నది. ఈ భవన సందర్శనాగతుండనకు నాకు ఆహ్వానమసంగుడికి నియుక్తైన నాగకన్నయ్య, ఈమె సొంపారిన వయో విలాసములను ముగ్ధుని చేసి పులకలెత్తించుచున్నవి. ఈమెను పోయి పలుకరించదం. ఓ యవ్వన తన్మయ విలాసిని, నేను సుయోధనుడను. నీ ఆహ్వానమునకంతయు కృతజ్ఞుడను. భవత్ సౌందర్య రేఖ తళతళలచే భవన శోభను దుగుణీకృతము చేసి నన్ను నీ వాణిగా ఆకర్షించుకునే నీవెవ్వరూ అడగవచ్చునా? అహో, లజ్జాతిరేకమైన మాటలాడలేకుంటివో. కలకంఠ కలకాకలి మృదు స్వరములకు చదువులు నేర్పు నీ పలుకులతో నాకు కన్నపేమి చెయ్యరాదు. ఇంతటి మౌనమా? మౌనం అర్ధాంగీకారమని భావింతునా? పోనీ నేనే వచ్చి ఏమిది సాలభంచిక తాను సజీవని భ్రమింపచేసినదే. ఇంకనూ లోనికి ఎగి ప్రయత్నించదాం. ఇవి డైలాగ్స్. ఈ డైలాగ్స్ నేను ఆ పుస్తకంలో తీసి రాసుకొని ప్రాక్టీస్ చేశాను. ఆ డైలాగ్స్కి ఎంత పాపులారిటీ వచ్చిందంటే, అవి ఎవరు చేయలేదు ఇంతవరకు. అదో పుస్తకంలో తీసి రాసుకున్న డైలాగ్స్ బాగుంటాయి. ఫస్ట్ సీన్ అలా స్టార్ట్ అవుతుంది నాతోటి. నా మైసభ ఎవరైనా చూస్తే నా వీడియో కొడితే వస్తుంది, నా పేరు నా ఛానల్ కొడితే వస్తుంది. యూట్యూబ్ భాస్కర్ దేవ్ బొక్క భాస్కర్ దేవ్ బొక్క వీడియోస్ యూట్యూబ్ కొడితే దాంట్లో నా మైసభ వస్తుంది, చూడొచ్చు. అది చాలాసార్లు, ఎన్నోసార్లు, కొన్ని 100 సార్లు చేసి ఉంటాను ఈ ప్రోగ్రామ్ ఎన్నో చోట్ల. అది ఇదే డైలాగ్స్ ఉంటాయి, నేను చెప్పిన డైలాగ్స్ ఉంటాయి. అది వినండి, ఎంజాయ్ చేయండి, బాగుంటాయి ఈ డైలాగ్స్. ఇవి నేను మోహన్ బాబు గారు, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వీళ్ళు ఇంకా వాళ్ళతోటి కలిసినటువంటి ఆ మిమిక్రీలో కూడా నేను ఈ డైలాగ్స్ నేను ప్రవేశపెట్టాను, చేశాను. మిమిక్రీ చాలాసార్లు ఎన్నో చోట్ల చేశాను. ఎన్టీఆర్ భవన్లో కూడా చేశాను, ఇంకెక్కడెక్కడో చేశాను. ఇవి బాగుంటాయి. ఈ డైలాగ్స్ చాలా అందంగా ఉంటాయి. రాసిన మహానుభావుడి పేరు అయితే ఇప్పుడు గుర్తు రావట్లేదు. మరి డైలాగ్స్ మాత్రం ద్రౌపది మాన సంరక్షణలోంచి తీసుకున్న డైలాగ్స్ బాగుందండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు all of us, all our friends, advocate friends, and also movie artists association friends, all. Okay, bye.